అయితే ఇక్కడ చిన్న సందేహం గురుగారు. అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నా, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నా, మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వాలు పడిపోబోతున్నాయి, కొత్త ప్రభుత్వాలు మరలా స్థాపించబడతాయి అనేటువంటి కామెంట్లు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. రకరకాలుగా సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ కామెంట్లు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అసలు ఈ కామెంట్లకి బలం ఉందంటారా? ఇవన్నీ కామెంట్లుగానే చూడాలంటారా? అసలు ఎందుకు ఇటువంటి కామెంట్లు పుట్టాయి అంటే ఏం చెప్తారు గురుగారు? కామెంట్లు అనేటువంటివి సహజము. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమీ అనకుండా ఉంటే, ఊరికనే ఉంటే అయిపోయింది అని ఇంకో రకంగా మాట్లాడతారు అని. ఇప్పుడు ఓడినంత మాత్రాన ఓడిన వాళ్ళు ఎవరు ఇదైనటువంటి వాళ్ళు కాదు, గెలిచినాము కదా అని వీళ్ళు ఎలా బుద్ధి పుడితే అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఒకటి ఉండొచ్చు వాళ్లకు ఎంతో కొంత, ఇప్పుడు ఎన్నో ఏండ్ల నుంచి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు దీనిలలో. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉండేటు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ అయితే ఏదో అవుతుంది, పడిపోతుంది, చేస్తుంది అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఏమంత పెద్ద డోకా ఏం లేదు. 5 ఏళ్ళు ఖచ్చితంగా అక్కడ నడుపుతారు. ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ కామెంట్ల ద్వారానో లేదా ఎవరో ఏదో చేస్తున్న కూలిపోవటానికి కాదు కదా. ప్రజలు 5 ఏళ్ళు తీర్పిచ్చారు, 5 ఏళ్ళు నడవాలి కదా గవర్నమెంట్. ఇప్పుడు ఖచ్చితంగా సమర్థుడు అనేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పని మీద దృష్టి పెడతారు తప్ప ఇటువంటి దానిల మీద ఎక్కడా దృష్టి పెట్టరు. ఎప్పుడైనా కూడా ప్రజలకు కావాల్సింది ఏమిటి? పని కావాలి. వీరేం మాట్లాడుతున్నారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. సోషల్ మీడియా కూడా ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తుంటారు, చెప్పొచ్చు. కానీ అందరూ అన్ని వింటారు అనుకోవడం తప్పు. ఓకే, ఏం లేదు. నాకు తెలిసినంత వరకు జాతక ప్రకారముగా ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వాలు అక్కడ సజావుగా అవి పూర్తి చేసుకుంటాయి గాక. ఊరికే మనం ఏదో మాట్లాడాలి అంటే అయిపోయాయి, ఇప్పుడు ఇదైపోయింది అదైపోయింది అని ఒకరికి వంతబాడి తాళాలు కొట్టుకున్నట్టుగా కూర్చొని ఏదో మనం చెప్పాలి అంటే అట్లా కాదు కదా. ఉన్నది చెప్పాలి. ప్రభుత్వాలకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ప్రశాంతంగా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇచ్చినటువంటి కాలం పూర్తి చేసుకుంటారు. అందులో సందేహం ఏమి లేదు. ఓకే, ఏం కాదు. సో ప్రతిపక్షాలు ఎలా కామెంట్ చేస్తున్నాయో అలా 5 సంవత్సరాలు కామెంట్లు చేసుకుంటూనే ఉండాలి. ఈ రోజు అది చేస్తారు, రేపు మళ్ళీ ఇంకో దాన్ని మాట్లాడతారు. వాళ్ళు ఇదొకటే మాట్లాడతారా? రేపు మళ్ళీ చేయలేదని మాట్లాడతారు. అది వాళ్ళకి వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తుంటారు పాపం. ఏదో ఇప్పుడు వీళ్ళు ఎక్కడా తప్పు చేయకుండా చేయాలి అనేటువంటి భావనతో వీళ్ళు చేస్తూ ఉంటారు. అదేదో వాళ్ళు నచ్చదు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తుంటారు. నేను అనేది అదే, అభిప్రాయాలు ఉన్నప్పుడు ఎక్కడో చెప్పడం కాదు, మైకులు పట్టుకొని అసెంబ్లీలో కూర్చొని ప్రజలకు ఇగో మేముంటే ఇలా చేయాలనుకున్నాం, మీరేమన్నా చేయగలరా, మీరు వచ్చారు కాబట్టి మమ్మల్ని వద్దన్నారు, ఓకే మీరు చేయగలిగితే చూడండి అని సదభిప్రాయం కలిగినటువంటి ఇవి ఇస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. వీళ్ళు చెబుతున్నారు కదా, రేపొద్దున మళ్ళీ వీళ్ళని ఎందుకు ఉందాము అనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఏమైందంటే ఎన్ని చెప్పినా మీరు చేసేది మంచిది కాదు, మేము మాత్రమే మంచి చేసినాము అనేటువంటి ధోరణితో ఉన్నప్పుడు ఎంతన్నా నువ్వు చేసింది తప్పు అంటే ప్రజలే కదా నిర్ణయించాల్సిందే లాస్ట్, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. అంతే కదా. కాబట్టి వాళ్ళకే వదిలేయాలి మనం. మేము జాతక ప్రకారంగా చెబితే మీరు అడిగిన దానికి ఉన్న ప్రభుత్వాలు యథావిధిగా 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటారనేది శిలాశాసనం. రెండో మాట్లేదు దానికి ఉంటారు. ఓకే, సో ఒకసారి అమెరికా పాలిటిక్స్ సంబంధించి చూసుకుంటే కూడా అమెరికాలో ఈసారి ట్రంప్ గెలుస్తాడని చెప్పి అక్కడ సర్వేలు చాలా గట్టిగానే చెబుతున్నాయి. ఈ సర్వేలు నిజమవుతాయా లేక ఏపీలో మాదిరిగా తారుమారు అవుతాయా అంటే ఏం చెప్తారు? అంటే మొన్న ట్రంప్ గారి మీద జరిగినటువంటి అటాక్ ఒకటి ఉంది కదా, దానికంటే ముందు వరకు కొంచెం అటు ఇటు ఉండినాయి. ఎప్పుడైతే ఇది జరిగిందో కొంచెం అటువైపు పాజిటివ్గా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిజానికి. అంటే ఈ మధ్య ఇంకొకటి కూడా నినాదం ఒకటి చేసినాడు కదా, ఇదేదో వేరే దేశం వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకు ఇక్కడ అనుకూలంగా ఉండేటువంటి ఇది ఒకటి చేస్తాను అనేటువంటి మాట ఒకటి అన్నారు. అన్నప్పుడు ఎక్కువ ప్రజానీకము అందరికీ ఆదర్శవంతముగా మేలుండేదేదో చూస్తారు కదా. కాబట్టి కొంచెం ట్రంపే వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది నా భావన. వస్తాడు, ఆయనే రావచ్చు. సో అంటే జరిగిన సంఘటనే దానికి బలం చేకూర్చింది అంటారా? ఏదో ఒక సంఘటన ఎందుకు జరుగుతుంది అదొకటే ప్రామాణికం అనడానికి ఉండదు. నేను అందుకే ఇంకో మాట కూడా చెప్పా కదా, దానికంటే ముందు ఈ మాట మాట్లాడినాడు.
అది జరిగిన తర్వాత మాట్లాడలేదు, ముందే ఈ మాట అన్నాడు. అన్నప్పుడు ప్రతి వాళ్ళు కొంచెం ఆలోచన చేస్తారు. సరే దైవ సంకల్పం ఇది ఒకటి జరిగింది అనూహ్యంగా జరిగినప్పుడు కొంచెం మరి ఏదైనా ఉంటుంది కదా. ఒక వ్యక్తి మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. నచ్చకపోతే దించొచ్చు మన ఓటు ద్వారా, అంతే కదా. మనకు నచ్చలేదు మనం దించుతాం, అంతేగాని ఆ వ్యక్తి మీదకి దాడికి పోవడం, ఇల్లును ధ్వంసం చేయడం, ఇంటి మీదకి పోవడం అదంతా ఎందుకండి, అవసరమా? ఓకే, నీకు ఆ వ్యక్తి నచ్చలేదు, ఓటేసినాడు, నువ్వు ఓటుతో నీ స్వేచ్ఛ, ఎవరికైనా వేసుకోవచ్చు, అది నా ఇష్టం, నా ఓటు నా ఇష్టం, నేను ఎందుకు వేసినావు అనడానికి లేదు. నాకు బుద్ధి పుట్టిన వ్యక్తి నేను వేసుకుంటా, అది నా హక్కు. హక్కు ద్వారా మనము ప్రజానికి, నాకు 10 మంది నచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు, అరే నాకు ఇగో ఇట్లా విడమర్చి పలానా వ్యక్తికి వేద్దామని చెప్పుకొని మాట్లాడుకొని చేసుకోవచ్చు. ఇది ప్రభావితం చేసుకోవచ్చు, మన ఇష్టం అది. మనకి ఈ వ్యక్తి నాయకుడు కావాలని ఎన్నుకునే హక్కు ఉంటుంది. దాడి చేసి ఏమైంది, ఆ దాడి చేసిన వ్యక్తి ఏమైనాడు, ఆ కుటుంబం ఏమైంది, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత క్షోభ. నువ్వు ఏదో చేస్తావని అమెరికాకు పంపిస్తే ఇది చేయడానికే అంత దూరం పోవడానికి. ఇది కాకపోయినా భగవంతుడు ఏదో ఒక నాడు నిర్ణయం పెట్టుంటాడు పోవడం అనేది. నీవెందుకు చేతుల్లోకి తీసుకొని ఆ ప్రయత్నం చేయటం? నీవెవరు అంటే మనం ఒకటి చెప్తాం, రాసి పెట్టుంటుంది తన చేతుల్లో జరగాలి అనేది. అదే కదా మనం ఆలోచన జ్ఞానం అనేది అక్కడే ఉండాల్సింది. మరి బురద పూసుకోవాలని కూడా రాసి ఉంటుందని మనం అదే పనికి పోయి బురదలో దిగుతామా? నాకు రాసి పెట్టింది, నేను బురదలో దిగినాను అంటే దిగేటప్పుడు ఇది బురద దిగకూడదు, పక్క వాళ్ళకి జ్ఞానం అందుకే కదా ఇచ్చినాడు. అంతే కదా, భగవంతుడు మనకంటూ జ్ఞానం ఇచ్చినాడు. ఇచ్చి ఇది బురద, నేను దిగకూడదు, పక్కకు వెళ్ళాలి. కాదు నాకు భగవంతుడు రాసి పెట్టాను, నేను బురదలో దిగుతాను, బురద పూసుకుంటే కడుక్కునేది నువ్వే కడుక్కోవాలి మళ్ళీ. అంతే కదా, ఎవరు చెప్పిన పని. అందుకని జ్ఞానం ఇచ్చినప్పుడు దాన్ని చూసి ఆలోచించింది కాబట్టి కొంచెం అది ఆ ఇష్యూ జరగడం కూడా కొంచెం ప్రజల్లో ప్రభావితం ఉంటుంది కదా. అప్పుడు ఉండదు అయ్యో పాపం, ఎవరికైనా అట్లా జరగకూడదు. జరిగింది, జరగంగానే ధైర్యంగా నిలబడినాడు. మళ్ళీ అదొకటి, తను దాక్కొని ఏదో ఇది కాలేదు, అలా ఇలా ధైర్యంగా పరిగెత్తి పారిపోలేదు. అంటే అంత ధైర్యం, తన మీద అటాక్ జరిగినా కూడా ప్రజలకు నేను అండగా ఉంటాను అనేటువంటి భావన అక్కడ సూచనప్రాయంగా తెలియజేస్తున్నాడు కదా. అది కూడా ఆలోచన చేస్తారు కదా ప్రజలు. ఓకే, మరి అందుకని అన్నీ చూస్తారు. కొంచెం ట్రంప్ ఇవన్నీ దీన్ని బట్టి అనే కాదు కానీ ఆ ట్రంప్ ఆ పేరు ఆయన మరొక్కసారి అమెరికాకు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ శాతం ఉంది నా భావన, ఎక్కువ శాతం. ఫైనల్ గా ఏపీ రాజకీయాల ప్రభావం రాబో రోజుల్లో అంటే ఏం చెప్తారు? ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాము. రాబోయేటువంటి ఆల్మోస్ట్ ఒక 1.5 months 2 months గడిచిపోయింది, ఇంకొక 58 నెలల కాలం ఎలా ఉండబోతుంది ఫైనల్? ప్రభుత్వము నాయకులను బట్టి చిత్తశుద్ధిగా ఎక్కువ సమయం తీసుకోకుండా చూద్దాంలే, ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూద్దాంలే, ఇంకొక 20 ఏళ్ళు చూద్దాంలే అనేటువంటి మాట కాకుండా యుద్ధ ప్రాతిపదికన ఒక రింగ్ రోడ్లు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఉపాధి కావచ్చు, ఆల్రెడీ ఉండేటువంటి పిల్లలకు ఉద్యోగాల విషయంలో కావచ్చు, పరిశ్రమలు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా కొంతమందికి ఉద్యోగాలు ఏర్పడతాయి అనేటువంటి భావనతో కావచ్చు, ఇవన్నీ కూడా త్వరితగతిన రాజధానిని ఏర్పాటు చేయడంలో కూడా కావచ్చు, అన్నీ కొంచెం యుద్ధ ప్రాతిపదికన నాకు తెలిసినంత వరకు 3-3.5 సంవత్సరం లోపలనే ఒక రూటుకు తీసుకొస్తారు. ఈసారి మళ్ళీ ప్రజలు దీనికే పట్టం కట్టాలి అనేట్టుగా చేస్తారు అనేటువంటిది నేను దృఢంగా చెప్పగలుగుతా, వాళ్లకున్న గ్రహస్థితుల ప్రకారంగా. ఇది మనం కోరుకుంటాం, ఏదైనా బాగా చేయాలని కోరుకుంటాం, అంతే.